హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిష్ టు హెచ్. మన ఛానల్లో ఇది ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను. మన ఛానల్లో కెనడాలోని లైఫ్ గురించి కానీ, ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి కానీ, అండ్ కొంతవరకు ఫుడ్ గురించి కానీ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాను. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఈరోజు మనం ఫుడ్ అండ్ ఫార్మ్ రీసెర్చ్ సెంటర్కి అయితే వెళ్తున్నాం. నేను ఉండే ప్లేస్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఒక ఫుడ్ అండ్ ఫార్మ్ రీసెర్చ్ సెంటర్ అయితే ఉంది. ఈ ఫామ్ పేరు వచ్చేసి బ్రూస్ డి క్యాంబెల్ ఫుడ్ అండ్ ఫార్మ్ రీసెర్చ్ సెంటర్. ఇది వారంలో ఒక 2 టైమ్స్ కానీ లేదంటే అప్పుడప్పుడు పబ్లిక్కి కూడా ఓపెన్ చేస్తారు. యాక్చువల్గా అక్కడ రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది, ప్లస్ ఫార్మ్స్ కూడా ఉంటాయి. ఎందుకు రీసెర్చ్ సెంటర్ అంటే కెనడాలోని యూనివర్సిటీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ మానిటోబా, వాళ్ళతో టైఅప్ అయి ఉన్నారు. సో వాళ్ళ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఈ ఫామ్లో కొంత రీసెర్చ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. యానిమల్స్కి ఎలాంటి ఫుడ్ పెడితే బాగా గ్రో అవుతాయి, ఎలాంటి ఫుడ్ పెడితే హెల్తీగా గ్రో అవుతాయి, అండ్ క్రాప్స్కి ఎలాంటి కెమికల్స్ వాడితే హెల్తీగా ప్లాంట్ గ్రో అయింది, సాయిల్కి మంచిది అని చెప్పి రీసెర్చ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు. మేజర్గా మీకు కెనడాలో పండే క్రాప్స్ ఒక 4 or 5 ఉంటాయి. నెంబర్ 1 వచ్చేసి వీట్, కెనోలా, పొటాటోస్, క్యారెట్, ఇంకొకటి కార్న్. ఈ 5 క్రాప్స్ కెనడాలో మీకు మేజర్గా పండుతాయి. దాంతోపాటు కెనడాలో ఎక్కువగా కన్జ్యూమ్ చేసే మీట్స్లో బీఫ్, పోర్క్, చికెన్ అండ్ దాని తర్వాత ఎగ్స్ కూడా బాగా కన్జ్యూమ్ చేస్తారు. ఒక్క క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. ఈరోజు జనరేషన్ని, చిన్నపిల్లల్ని కానీ జస్ట్ యూత్ని మీకు ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చిద్ది అని అడిగినా, ఆర్ మిల్క్ అండ్ మీట్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే మోస్ట్ ఆఫ్ ద యూత్ గ్రాసరీ స్టోర్స్ అనే చెప్తారు. కానీ యాక్చువల్గా మనకి ఫామ్ నుంచి ప్లేట్కి ఫుడ్ రావడానికి ఎంత వర్క్ దాగుంటుంది దాని వెనక పక్క అనేది అసలు చాలామందికి తెలియదు. ఈరోజు నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను అక్కడికి వెళ్ళడానికి జనరల్ పబ్లిక్తో పాటు. ఇవాళ నేను మీకు చూపించాలనుకునేది ఒక్క అగ్రికల్చర్లోనే ఎన్ని టైప్స్ ఆఫ్ జాబ్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ బిజినెసెస్ దాగుంటాయో అవి కూడా మీకు నేను చూపించాలనుకుంటున్నాను. మనకి ఎంతవరకు కుదిరిద్దో నాకు తెలియదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఐ హోప్ మెజారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఈరోజు కొంచెం రైనీగా ఉంది, ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి కనపడిద్దో లేదో, బట్ క్లౌడీగా ఉంది ఎట్ ప్రెజెంట్. అయితే కొంచెం అవుట్ సైడ్ అయితే రెయిన్ పడుతుంది. ఇందాక నేను బయటికి వెళ్ళి వచ్చాను ఆల్రెడీ. మనకేం ఇబ్బంది కాకుండా మొత్తం మీకు చూపించడానికి కుదిరిద్దని నేను కోరుకుంటున్నాను. అంతే, లాక్ చేసేది. తాళాలే ఉండవు, జస్ట్ ట్యాప్ చేస్తే లాక్ అయిపోద్ది. ప్రస్తుతానికైతే రెయిన్ పడట్లేదు. అదిగోండి మన సింహం అక్కడ ఉంది. థర్టీ 35 minutes పడుతుంది. ఈరోజు సాటర్డే అయినా కానీ ఎంత ట్రాఫిక్ ఉందో ఒకసారి చూడండి. ఇంకా సమ్మర్ కదా, కొంచెం క్లౌడీగా ఉన్నా కానీ జనాలు ఫుల్గా బయట తిరుగుతూనే ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ మానిటోబా. ఈ బిల్డింగ్లో, ఈ కనిపించే బిల్డింగ్లో మోస్ట్లీ ఈ యూనివర్సిటీ ఆఫ్ మానిటోబా స్టూడెంట్సే ఉంటారు. ఇవాళ సాటర్డే కదా, ఆ వెనకాల ఫార్మర్స్ మార్కెట్ ఉంది. ఈసారి ఎప్పుడైనా వెళ్దాం. ఫార్మర్స్ మార్కెట్ చాలా బాగుంటుంది. లోకల్గా ఉండే ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసి ఈ ఫార్మర్స్ మార్కెట్లో అమ్ముకుంటూ ఉంటారు అనమాట. నెక్స్ట్ సాటర్డే విల్ గో దేర్. ఎజెండా ఫిక్స్.
ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇదిగోండి, ఫుడ్ అండ్ ఫార్మ్ డిస్కవరీ సెంటర్, యూనివర్సిటీ ఆఫ్ మానిటోబా అని రాసింది కదా, వాళ్ళతోటి టైఅప్ అయ్యారు కాబట్టి వాళ్ళ రీసెర్చ్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఒకసారి చూడండి అవుట్ ఎంట్రన్స్ ఎలాగుందో. రోడ్ వేసి ఉండాల్సిందే. ఇవన్నీ ఈ ఫామ్ వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్స్. అది వచ్చేసి రీసెర్చ్ సెంటర్ అన్నమాట. ఇది ఎంట్రన్స్. ఇక్కడ యాక్చువల్గా మీరు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. లోపల కాన్ఫరెన్స్ రూమ్స్ లాగా ఉంటాయంట. బర్త్డే పార్టీస్ కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్స్ లాగా చేసుకోవాలన్నా కానీ బుక్ చేసుకోవచ్చు. కొంచెం ఫామ్ ల్యాండ్స్ బాగా ఇష్టపడే వాళ్ళు అలాంటి వాళ్ళు ఇక్కడ చేసుకుంటుంటారు. ఈరోజు కొంచెం క్రౌడ్ తక్కువ ఉందేమో తెలీదు. ఇంకా 2 o'clockకి మనం కొంచెం ముందుగానే వచ్చాము. చూద్దాం లోపలికి వెళ్ళి ఒకసారి. ఓకే, బిజినెస్ అవర్స్ వచ్చేసి ట్యూస్డే 10 to 4, సాటర్డే 10 to 4. ఓన్లీ 2 days వీక్లీ. ఈరోజు మధ్యాహ్నం మనం ఒక్కలే ఉన్నాం అంట, అసలు ఎవరు రాలేదు. అంటే కొంచెం చల్లగా కూడా ఉంది కదా, అండ్ రైనీగా కూడా ఉంది కదా అవుట్ సైడ్, సో రాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు విజిటింగ్ ఇక్కడ చూపించామా, ట్రాక్టర్ రెడీ చేస్తుంది. అది ట్రాక్టర్ రెడీ చేసిన తర్వాత దాంట్లో నన్ను తీసుకెళ్ళి హెన్ ఫామ్ అండ్ డైరీ ఫామ్ అది చూపిస్తానని చెప్పింది. ఓ, ఇక్కడ చూసారా క్యాబిన్ ఉంది. ఇదేంటనుకున్నారు? ఒకసారి లోపలికి వెళ్ళడానికి కూడా ఉంది మనకి. వావ్, ఎన్ని కంట్రోల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. వా, చూసారా ఎన్ని కంట్రోల్స్ ఉన్నాయో. నైస్, ఇల్లే భలే ఉంది. నైస్, బాగుంది. ఇక్కడ పక్కన ఇంకొకరు కూర్చోడానికి కూడా వాళ్ళకు కూడా స్పేస్ ఉంది. చాలా చాలా స్పేషియస్గా ఉంది. ఇదేంటంటే వీట్ ఫార్మ్స్ ఉంటాయి కదా, వీట్ ఒక్కోసారి తడిగా ఉంటుంది. అది పొడిగా చేసిన తర్వాత మాత్రమే స్టోరేజ్లో పెట్టాలి. ఇది జస్ట్ క్యాబినే, దీని వెనకాల పెద్ద మిషన్ ఉంటుంది. ఇది ఏం చేసిద్దంటే ఒక్కసారి ఫీల్డ్లోకి దిగిందంటే మొత్తం వీటి మొత్తాన్ని కలెక్ట్ చేసి మళ్ళీ డ్రై చేయడానికి అలాగా పరిచేసిద్ది అనమాట ఒకేసారి. సో ఎక్స్ట్రాక్ట్ చేసి మొత్తం డ్రై చేయడానికి పరిచేసిద్ది. తర్వాత వెళ్ళి మళ్ళీ పిక్ చేసుకోవచ్చు. ఓయ్ చూడు, వావ్, హనీకోమ్ చూసారా? సరే, బయట నుంచి హనీ బీస్కి పెట్టారు, ఇక్కడికి వచ్చి మొత్తం హనీ ఫిల్ చేస్తున్నాయి. యాక్చువల్గా ఈ మధ్య ఇలాంటి హౌసెస్లో కూడా సెటప్ చేసుకుంటున్నారు. ఇంత పెద్దది కాకపోయినా కొంచెం చిన్న చిన్నవి, ఇదిగో ఈ సైజు ఉండేవి సెటప్ చేసుకుంటున్నారు హౌస్లో. ఇలా బయట నుంచి కనెక్షన్ ఇచ్చేసి హౌస్లో సెటప్ చేసుకుంటారు. అండ్ ఒకసారి హనీ మొత్తం ఫిల్ అయిపోయింది అనుకోండి, ఇది చూడండి, హనీ మొత్తం ఫిల్ అయిపోతే ఇక్కడ చూడండి, మీకు తెలుస్తుంది, ఇక్కడ హనీ కనపడుతుందా లోపల? హనీ మొత్తం ఫిల్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ బయటికి తీసుకోవచ్చు. ఈ పైన అంతా ఫిల్ అయింది. నాకైతే భలే కనిపిస్తుంది హనీ. మీకు కనిపిస్తుందో లేదో కానీ. క్వీన్ బీ ఎక్కడ ఉంది కనపడుద్ది, చూద్దాం. సౌండ్ ఏంటండి ఒకసారి? క్వీన్ బీ అసలు కనపడదేమో, అది లోపల ఉంటుందేమో ఎక్కడైనా. ఒకసారి అక్కడ ఆమెను అడుగుదాం, క్వీన్ బీని ఫైండ్ అవుట్ చేయగలమా లేదా అని చెప్పి.
ఇక్కడ ఇంకేమున్నాయో చూద్దాము మనకి ట్రాక్టర్ రెడీ చేసే లోపు. ఇది చూసారా, కార్న్. నేను చెప్పా కదా, కెనడాలో అందులోనూ మ్యానిటోబాలో కార్న్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ క్రాప్స్ అనమాట. కాకపోతే మనకి మ్యానిటోబాలో దొరికే కార్న్స్, ఇప్పుడు రోడ్ సైడ్ కార్న్ ఫీల్డ్స్ కనపడ్డాయి అనుకోండి, దిగేసి వెంటనే 4-5 తుంచుకొని కార్లో వేసుకోమాకండి. ఎందుకంటే 98% ఫీడ్ కార్న్స్, యానిమల్కి ఫీడ్ చేసే కార్న్ అనమాట ఇది. మనం తినే కార్న్ కాదు. ఎక్కడో అక్కడక్కడ 2% మాత్రమే మనం తినే కార్న్ ఉంటుంది. నెక్స్ట్ మేజర్ క్రాప్ వచ్చేసి మనకి క్యారెట్. ఇది ఒక 3 మిలియన్ టన్స్ అంతే. బీన్స్, పొటాటోస్ కూడా మనకి చూడండి, గ్రౌండ్లో పొటాటోస్ ఇలా పెరుగుతాయి. కెనడాలో పొటాటోస్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ క్రాప్స్ అన్నమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 65 crore tons ఆఫ్ పొటాటోస్ని పండిస్తారు కెనడాలో. అందులోనూ మేజర్గా చెప్పా కదా 3 ప్రావిన్సెస్ ఇందాక, ఆల్బర్టా, సస్కచ్వాన్, మ్యానిటోబా. ఈ 3 ప్రావిన్సెస్ మెయిన్. దీంట్లో కూడా 100% తీసుకుంటే 68% ఆఫ్ పొటాటోస్ ఫ్రైస్కి, చిప్స్కి, ప్రాసెసింగ్ ప్లాంట్స్కి యూజ్ చేస్తారు. ఒక 22% మాత్రం లోకల్ గ్రాసరీ స్టోర్స్లో డైరెక్ట్గా పొటాటోస్ లాగా కొనుక్కోవడానికి యూజ్ చేస్తారు. ఇంకొక 11% ఆఫ్ పొటాటోస్ మళ్ళీ సీడ్ వెరైటీ అనమాట. మళ్ళీ సీడ్స్ లాగా ప్లాంట్ చేయడానికి వాటికి యూజ్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ సీడ్ దగ్గర నుంచి గ్రో చేయాలంటే టైం పట్టింది. అందుకని ఒక 11% సీడ్ వెరైటీ అని పొటాటోస్ ఉంటాయి, వాటిల్లో యూజ్ చేస్తారు. ఇంకేముంది ఇక్కడ, వీట్ ఎలా గ్రో అవుద్ది బేస్ స్టేజ్ నుంచి అని చూపిస్తున్నారు ఇక్కడ. చూసారా, ఫస్ట్ మనకి సీడ్స్ వేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇది లైట్గా గ్రో అవుతుంది. దాని తర్వాత ఇంకొంచెం మధ్యలో వీడ్స్ కూడా ఉంటాయి. ఈ వీడ్స్ని మనం ప్లగ్ చేసేసుకోవచ్చు. వీడ్స్ ప్లగ్ చేయకపోతే, వీడ్స్ రాకుండా ఉండాలంటే మళ్ళీ నెక్స్ట్ టైం వేరే క్రాప్ వేసుకోవాలి. దాని తర్వాత ఇదిగోండి నెక్స్ట్ స్టేజ్, ఇంకా మొత్తం వీట్ మొత్తం అలాగ పెరిగిద్ది. ఇక్కడ చూస్తే ఒకసారి మీరు వీట్ రూట్స్ ఎంతవరకు వచ్చినాయో చూపిస్తున్నారు. చూడండి, ఇక్కడ వరకు వచ్చింది. అంటే 1500 mm పెరుగుతాయి భూమిలోకి. అల్ఫాల్ఫా రూట్స్. ఈ రూట్స్ చూడండి ఎంత పొడుగున్నాయో భూమిలోకి. దేవుడా, వన్స్ వీట్ ఇంత పెరిగిన తర్వాత ఇదిగోండి ఈ మెషిన్ పెట్టేసి మొత్తం మనకి హార్వెస్ట్ చేసేస్తారు. కెనడాలో వీట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 3 crore tons అంత గ్రో అవుతుంది. ఆ 3 crore tonsలో కూడా 2 crores ఎక్స్పోర్ట్కి వెళ్ళిపోద్ది. ఓన్లీ 1 crore ton మాత్రమే కెనడాలో యూజ్ చేసుకుంటారు. ఇది కెనోలా. మీకు కెనోలా ఆయిల్ తెలుసు కదా, ఈ కెనోలా ఆయిల్కి సంబంధించిన ప్లాంట్ అనమాట ఇది. పైన కెనోలా ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా. కానీ మనకు ఆయిల్ వచ్చేది ఈ పక్కన బీన్స్ ఉన్నాయి చూసారా, బీన్స్ లోపల సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ నుంచి కెనోలా ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ కెనోలా ఆయిల్కి సంబంధించిన ఈ ప్లాంట్ ఫస్ట్ మీరు కనుక్కుంది ఇక్కడ మ్యానిటోబాలోనే, కెనడా మొత్తంలో మ్యానిటోబాలోనే ఈ ప్లాంట్ వెరైటీని కనుక్కుంది. కాకపోతే ఈ సీడ్స్ కొంచెం ఎసిడిక్ ఇన్ నేచర్ అన్నమాట, కెనోలా సీడ్స్. సో ఒక సస్కచ్వాన్ రీసెర్చర్, సైంటిస్ట్ అండ్ మన యూనివర్సిటీ ఆఫ్ మ్యానిటోబాలో ఇంకొక రీసెర్చర్, వాళ్ళిద్దరు కలిసి దాంట్లో ఉన్న ఎసిడిక్ నేచర్ని తగ్గించారు. ఆ ఎసిడిక్ నేచర్ తగ్గించడం వల్ల దాన్ని బాగా కుకింగ్ ఆయిల్గా వరల్డ్ వైడ్ వాడుతున్నారనమాట. మీరు ప్రపంచంలో కెనోలా ఆయిల్ ఎక్కడ చూసినా కానీ మెజారిటీ కెనడా నుంచి రావాల్సిందే. క్యానోలా అంటే కెనడా ఆయిల్ లెస్ ఎసిడిక్, అది దాని ఫుల్ ఫామ్. తెలిసిందా? మన ట్రాక్టర్ ఏమో రెడీ చేద్దామా, రెడీ అయిన తర్వాత పిలుస్తుంది. కిడ్స్ని ఇలాంటి ప్లేసెస్కి తీసుకొస్తే మన ఫుడ్ ఎలా గ్రో అయ్యిద్ది, ఎక్కడి నుంచి గ్రో అయ్యిద్ది, మన ప్లేట్కి రావడానికి ఎంత కష్టపడాలి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఎంత లెవెల్లో, ఎంత స్కేల్లో అసలు అగ్రికల్చర్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనేది వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. అది మన ట్రాక్టర్.
Tractor's ready whenever. Yeah, let's go. ఫస్ట్ చికెన్ ఫామ్కి, తర్వాత డైరీ ఫామ్కి తీసుకెళ్తారు మనల్ని. రెండు కూడా చూద్దాం. యాక్చువల్గా అయితే ఇది ఫుల్గా ఉంటుంది. ఈరోజు కొంచెం రెయిన్ పడటం వల్ల ఎవరు రాలేదంట. ఏదో మనకి ఎక్స్క్లూజివ్ టూర్ లాగా ఉంది నాకైతే. నేను మ్యాక్సిమం వాళ్ళని ఫిలిం చేయకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ప్రైవసీ ఫీల్ అవుతుంటారు కదా, అందుకని చెప్పి. యాక్సిడెంట్లకు పడితే మనం ఏం చేయలేం. టైర్ డిస్ఇన్ఫెక్టెంట్. ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం కదా, ఫామ్ లోపలికి. ఇప్పుడు ఈ టైర్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ బయట తిరిగినాయి. సో ఈ టైర్స్ వేసుకొని మనం ఫామ్ లోపలికి వెళ్ళామనుకో, అక్కడున్న యానిమల్స్కి కానీ, లేదంటే హెన్స్కి కానీ, లేదంటే కౌస్కి కానీ ఏదైనా డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళు లోపలికి వెళ్ళే ప్రతిసారి కూడా వీళ్ళు స్ప్రే చేయాలి. నాకు తెలిసి బయటకు వచ్చేటప్పుడు కూడా స్ప్రే చేయాలనుకుంటా. చేస్తున్నారు ఇప్పుడు మొత్తం ఇలాగా మొత్తం స్ప్రే చేస్తారు. మొత్తం ఎన్ని టైర్స్ ఉంటే అన్ని టైర్స్ కూడా చేయాలి. ఇది కంపల్సరీ, ఆప్షనల్ కాదు. ఇక్కడ యాపిల్ ట్రీ ఉంది, ఒకసారి చెక్ చేయండి. యాపిల్స్ కింద రాలిపోతున్నాయి కూడా. ఇప్పుడు మనం ఎగ్ ఫామ్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ చూడండి, మానిటోబా ఎగ్ ఫార్మ్స్ అని రాసింది. అది లెర్నింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ కూడా. ఎగ్ ఫామ్తో పాటు అంటే లోపల ఈ వచ్చిన ఎగ్స్ని మళ్ళీ వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. అన్నీ వాళ్ళు పెట్టే ఫీడ్ ప్రకారం బాగానే ఉందా లేదా అని చెప్పి. ఇక్కడ వైట్గా కట్టేసి ఉన్నాయి చూసారా, పరదాల్లాగా. లోపల మొత్తం కూడా గడ్డి ఉంటుంది, హే అంటారు కదా. వీళ్ళు వింటర్ కోసం, క్యాటిల్కి వింటర్ కోసం రెడీ చేసుకుంటున్నారు. సో అలా రెడీగా పెట్టుకుంటారు. వింటర్ లాంగ్ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ మనకి 5 months పైనే ఉంటుంది ఒక్కసారి. So this is an egg layer facility. What that means is all the chickens here, their job is to lay the eggs that are at the grocery store. Oh. So the chickens that you'd raise for meat, this side first, then we'll see the other side, and then we'll see the eggs. Okay. ఓకే, వీళ్ళ దగ్గర 2 ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎన్రిచ్డ్ అండ్ ఫ్రీ రన్. It's free run, right? Not free range. Yeah, free range would mean outside. Since they're housed indoors, it's free run. Oh, okay. What is enriched? Enriched is like a so this closed store? Yeah, this is called the enriched. Okay. So this is pretty standard of what it looks like. Oh, okay. Basically, the difference between the two sides, I kind of like to call this apartment houses, and that one's like a bigger house. Oh, okay. So this one's smaller, but there's also less roommates inside. Got it. So it's also called the enriched house because there's enrichment inside, and enrichment just means something bonus you give your animals to keep them happy. Oh, okay. So not the like food, water, the necessities, it's bonus things that they enjoy. Oh, okay. So here you can kind of see, if you look closely, there's something that looks like a balance beam. Yeah. It's called a perch bar. It's literally just something for the chickens to stand on, but they really, really like it. So easy thing to give them to keep them happy. Also there that you can't really see, there's a scratch pad, so something for them to scratch at, which is the red one? Behavior. The red one is actually their nest box. Oh, okay. So when they're Where laying they lay their their eggs, eggs. the chickens like some privacy. Oh, yeah. Oh, okay. So they'll sit down, they'll lay their eggs, and then the floor is sloped kind of like a slide. So when they stand up, that egg rolls onto the conveyor belt in front. Oh, And yeah. that way we just have to turn the conveyor belt on to collect the eggs, because in this building we have 4,000 chickens.
chickens. So that's a lot of eggs. Yeah. 4,000 combined or just in enriched? 2,000 on this side, 2,000 on the other side. Okay, nice. Yeah, sounds really big, but it is pretty small for a chicken farm. I believe on average they're like 10 to 12,000 chickens. Oh. Some even being bigger than that. Wow. Nice. ఇక్కడ కన్వేయర్ బెల్ట్ చూసారు కదా, వైట్ కలర్ కన్వేయర్ బెల్ట్ కనబడుతుందా మీకు? అది ఇప్పుడు ఎగ్స్ మొత్తం వచ్చిన తర్వాత కన్వేయర్ బెల్ట్ మీద పెడితే వాళ్ళు తర్వాత కలెక్ట్ చేసుకుంటారంట. ఆ రెడ్ది కనిపిస్తుంది చూసారు అక్కడ, అది చికెన్స్కి కూడా ప్రైవసీ కావాలంట ఎగ్స్ లే చేసేటప్పుడు, అందుకోసం అది. నైస్. మొత్తం ఇటు పక్క ఎన్రిచ్డ్ వైపు 2,000 చికెన్స్ ఉన్నాయి, అటు పక్క ఫ్రీ రన్ పక్క ఇంకో 2,000 ఉన్నాయి. ఇది కొంచెం చిన్న ఫామ్, పెద్ద ఫామ్స్లో అయితే మీకు 10,000 to 12,000 ఇంకా ఎక్కువ కూడా ఉంటాయంట. ఆ పక్కది ఫ్రీ రన్, ఇదేమో ఎన్రిచ్డ్ ఫెసిలిటీ ఇది. సో మేజర్గా ఏంటంటే కొంచెం బాక్సులు లాగా ఉంది కదా, వాటిల్లోనే ఉంటాయి మేజర్. ఎప్పుడైనా ఒకసారి వచ్చి బయట నుంచి ఉంటాయి, బీమ్ లాగా ఉంది అక్కడ బయట కనపట్లే, యాగలు కొంచెం చెగడగా ఉండేసరికి. What kind of feed they get actually? Is it just the grains or? So where you see the chickens sticking their head through their grates, that's where they get their feed, and they're fed 4 times a day. Oh, okay. So the feed is a mix of corn, wheat, there's flaxseed in there, there's soybean meal, and then there's some added calcium. Oh, nice. There might be some other added nutrients in there depending on what the nutritionist is seeing in the flock. Oh. And then also we do a lot of nutrition-based research here. So sometimes there's projects that might change the feed up a little bit. Oh, okay. Nice. Let's go together and then. Yeah, let's do it. యాక్చువల్లీ కూడా మనకంటే బాగా తింటున్నాయి, ఫ్లెక్స్ సీడ్స్, డిఫరెంట్ కార్న్, డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రెయిన్స్ అన్నీ కూడా తింటున్నాయి. సో రీసెర్చ్ కూడా జరుగుతుంటుంది కదా ఇక్కడ, దాని తగ్గట్టుగా కొంచెం ఫీడ్ కూడా మారుస్తూ ఉంటారంట. ఇప్పుడు మనం ఫ్రీ రన్ సైడ్ వచ్చాము, దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ చూద్దాం ఎలా ఉందో. There's a lot of difference between that and here. Yeah, so just like I mentioned, there's more space on this side. There's also more chickens all living together, True, more roommates to live with. Yeah. Research shows that chickens, they like extra space, but they don't care about it that much. In fact, అక్కడ బీమ్ మీద నుంచున్నాయి చూసారా పైన, ఆ బీమ్ అంటే ఈ చికెన్స్కి బాగా ఇష్టం అంట అట్లా నుంచోవడం. సో ఇవి ఫ్రీ రన్ చికెన్స్ అంటే మీకు ఇంకా ఓపెన్గా ఉంటాయి అన్నమాట. Eggs lay చేసిన. So where do they collect the eggs here? Yeah, so there's one egg right there that's an accident. That's not usually supposed to happen. Okay. So this side, the red boxes that we saw on the other side, they have them on this side too. It's just all the way in the back. Oh, okay. But we do have to train them to use it. వీటికైతే ఎగ్స్ మొత్తం కూడా లే చేసేది అటు సైడ్ ఉందంట యాక్చువల్గా. సో వీటికి ట్రైన్ చేయాలంటే, ట్రైన్ చేసిన తర్వాత ఎక్కడ ఎగ్స్ లే చేయాలనేది, లేదు అంటే అక్కడ చూస్తే మీరు ఒక చిన్న ఎగ్ కనపడుతుంది, మీకు అక్కడ కనపడుతుందో లేదో తెలియదు, అక్కడ చిన్న ఎగ్ ఉంది, లేదంటే అలా యాక్సిడెంటల్గా అలాగే ఎగ్స్ అక్కడ పెట్టేసే అవకాశం ఉంది. సో వాళ్ళు కలెక్ట్ చేయడానికి ఇబ్బంది అంట అలాగుంటే. సో అందుకని ట్రైన్ చేస్తారు వీటిని, ట్రైన్ చేసిన తర్వాత వీళ్ళు కలెక్ట్ చేయడం ఈజీ. బాగుంది కదా చూడడానికి. దిస్ ఓన్లీ for laying the eggs, right? Yeah, so these chickens specifically lay the eggs that go to the grocery store, so there's no baby chicks in them. Oh. It's just the eggs for eating. 2,000 chickens on the each side kuda. Yeah, there's another layer behind this one, so this is quite 2,000 chickens, but it is a lot of them. True. On the ground, that side has a scratch pad, this side has dirt, so they both have something to scratch at. Okay. And then they both also have those nest boxes to use to get some privacy so they can lay their eggs. You have to come by more often to do health checks just to make sure you're seeing every chicken every day. Oh, nice. Okay. ఇవి ఎగ్స్ లే చేసేటప్పుడు కొంచెం లైట్స్ డిమ్ చేస్తారంట, సో అవి కొంచెం ప్రశాంతంగా ఫీల్ అవ్వడానికి అండ్ ప్రైవసీగా ఫీల్ అవ్వడానికి. వెనక ఆ రెడ్ ఇందాక చూపించా కదా, అలాంటివి ఉంటాయి, దాని లోపలికి వెళ్ళి ప్రైవేట్గా ఎగ్స్ పెట్టడానికి ఇష్టపడతాయంట చికెన్స్ అన్నీ కూడా. ఇది ఎగ్ కన్వేయర్ బెల్ట్. ఇప్పుడు లోపల ఏదైతే మనకి ఎగ్స్ పెడతాయో హెన్స్ ఆర్ చికెన్స్, అక్కడ నుంచి మొత్తం వచ్చేసి ఈ పైనుంచి ఈ కన్వేయర్ బెల్ట్లో అక్కడికి వెళ్ళి కలెక్ట్ అవుతాయి అనమాట. చివరి చూసారు కదా, అక్కడ కలెక్ట్ అవుతాయి. ఎంత రీసెర్చ్, ఎంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నారో చూడండి ఒక చికెన్ ఫామ్లోనే. సో ఇది ప్యాకేజింగ్. ఈచ్ చికెన్ కూడా రోజుకి ఒక ఎగ్ లే చేసిద్ది. సో 340 ఎగ్స్ అనమాట ఎవ్రీ ఇయర్.
సో ప్యాకేజింగ్ రూమ్లో ఇక మొత్తం ఆ కన్వేయర్ బెల్ట్ మీద రాగానే ఇదిగో ఈ గ్రీన్ వాటి మీద పెట్టేస్తుంది. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఈజీగా పిక్ చేసుకోవడానికి. హౌ డూ యూ డూ ద గ్రేడింగ్? We don't do that here. It goes to a processing center. Oh, okay. So the processing center is going to take all of the eggs. They're going to wash it. Oh, okay. They have a specific machine. Sometimes it's called like a candling machine. Oh, okay. But basically it shines a light under the eggs. You can kind of see if there's any like little cracks in them or anything like that, and then grade them based on that. ఓకే. ఇక్కడ మనకి ఓన్లీ కలెక్ట్ చేస్తున్నారు. కలెక్ట్ చేసి నెక్స్ట్ వాళ్ళు ప్రాసెసింగ్ ఫెసిలిటీకి పంపుతారు. అక్కడ ఏంటంటే వాటిని వాష్ చేసి అన్న డర్ట్ అన్న పైన మొత్తం అక్కడే గ్రేడింగ్ చేస్తారంట. హెన్ లేస్ 340 eggs in a year అంటే ఆల్మోస్ట్ రోజుకు ఒకటి. But then also sometimes you can see these small cracks on them. So that is how you grade them. It's kind of looking for any deficiency in the eggshell. Okay. If it's missing an eggshell, then you probably don't want to sell it. Sometimes they're a weird shape. So they have either a machine do it or someone can do it by hand. సో మొత్తం ఇలాగ గ్రేడింగ్ దాంట్లో చెక్ చేస్తారు ఏమన్నా షెల్స్లో ఏమన్నా డెఫిషియన్సీ ఉందా లేదా అని. చెక్ చేసిన తర్వాత మనకి ఇంకా ఫ్రీజర్ కంటైనర్స్లోకి ఎక్కేస్తాయి. ఇంకా అక్కడ నుంచి మనకి తెలిసిందేగా ట్రక్స్లో మన లోకల్ షాప్స్కి వచ్చేస్తాయి, లోకల్ ఫుడ్ మార్ట్స్కి వచ్చేస్తాయి. ఈ ఎగ్ షెల్ ఏదైతే ఉందో కలర్ ఇది ఇంకా చిన్నది, ఓన్లీ 4,000 ఉన్నాయి ఇక్కడ. బయటికి వెళ్తే ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయి చికెన్ ఫార్మ్స్. గోయింగ్ టు నెక్స్ట్ వన్. వింటర్కి హెయిర్ రెడీ చేసుకుంటున్నారు. ఇదిగో ఈ వైట్ మొత్తం అయ్యే లోపల ఆల్రెడీ అక్కడ మొత్తం ఫిల్ చేసుకున్నారు కదా, ఇదంతా నెక్స్ట్ స్టాక్ పెట్టుకుంటున్నారు వింటర్కి. జస్ట్ వాటర్ పడి ఏం పాడైపోకుండా మొత్తం కవర్ చేసేసారు. చూసారా, అవేమో ఇన్సైడ్ ఉన్నాయి. అది కౌ బాన్కి వచ్చాము. సరే చూడండి, ఇంకా డైరీ ఫార్మ్స్ దగ్గర వస్తే స్మెల్ ఏదో మా పల్లెటూరు గుర్తు వస్తుంది, నాకు మా విలేజ్ గుర్తు వస్తుంది. డైరీ ఫార్మర్స్ ఆఫ్ మానిటోబా డిస్కవరీ అండ్ లెర్నింగ్ కాంప్లెక్స్. So we have an automatic milking system, and what that means is the cows get to pick when they want to get milked. You can see there's a line to use the machine right now. Okay. So yeah, right on schedule. And it knows when there's a cow in there or not because there's a weight sensor in the floor. And then she's going to go in, and if it's her time to get milked, then that door stays closed and the whole thing happens all over again. ఒకసారి ఒక కౌ వచ్చి ఇక్కడ ఆగిన తర్వాత 5 minutes పట్టిదంట. ఫస్ట్ వాష్ చేసేసి తర్వాత మొత్తం మిల్క్ మొత్తాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. ఎవ్రీడే ఆల్మోస్ట్ 2 times ఎక్స్ట్రాక్ట్ చేస్తాయంట. ఎందుకంటే ఎక్కువసేపు మిల్క్ లోపల ఉంటే అవి సిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో అందుకోసమని. సో చూసారా అక్కడ మిషన్ మీకు కనపడుతుంది లేదా, ఒకసారి జూమ్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారా, అక్కడ మిల్కింగ్ జరుగుతుంది. ఫస్ట్ కూడా అది రాగానే వెయిట్ సెన్సార్స్ ఉంటాయంట. అక్కడ మొత్తం అక్కడ కౌ ఉందా లేదా వెయిట్ సెన్సార్ని బట్టి తెలుసుకొని ఇంకా వెంటనే ఒకసారి మొత్తం వాష్ చేసేసి తర్వాత ఇంకా మిల్కింగ్ స్టార్ట్ చేసేస్తాయి అన్నమాట ఆటోమేటిక్గా మిషనే. సో అక్కడ మిల్కింగ్ చేస్తున్నాయి అన్నమాట. సో అయిపోగానే ఇప్పుడు యాక్చువల్గా ఇది లంచ్ టైం. సో అన్నీ కూడా వెనకాల ఉన్నాయి. లంచ్ అయిపోయిన తర్వాత ఒక లైన్లో వచ్చి నుంచుంటాయి అన్నమాట కౌస్ అన్నీ కూడా. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ లైన్లో ఒకదాని తర్వాత ఒకటి నుంచుంటున్నాయి. ఇంకా అలాగా వచ్చి 1 by 1 మిల్క్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ చూస్తే వెళ్ళిపోతాయి అన్నమాట. మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. లోపలికి తీసుకెళ్తున్నారు. అక్కడ నుంచి కొంచెం లైటింగ్ వేసి ఉంటుంది చూపించడానికి. ఇక్కడ చూడండి ఇంకా క్లారిటీగా ఉంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ అది మిల్కింగ్ స్టేషన్. అది మిల్కింగ్ అయిపోగానే ఇక్కడికి వస్తాయి. 1 week కానీ 2 weeks కానీ ఒకసారి చేస్తుంటారంట. కింద ఇవి ఉన్నాయి కదా కాళ్ళు, అవి నీట్గా ఉంచడం మెయిన్ అంట. సో ఇక్కడ మధ్యలో చూస్తే అక్కడ కొంచెం వాటర్లో సాల్ట్ వేరే వేసేసి క్లీన్ చేస్తారంట. సో ఇక్కడ నుంచి మనకు బాగా అనిపిస్తుంది. ఒకసారి చూడండి, ఇది డైరీ ఫామ్. సో అక్కడ స్క్రాచెస్ కూడా పెట్టినట్టున్నారు. వాటికి ఏదైనా ఇచ్చిగా ఉంటే అట్లాగా స్క్రాచ్ చేసుకోవడానికి. Are those for scratching? The green ones, right? So that's the enrichment, again, the bonus thing. So if they push it up with their back, it will start spinning. I see them usually use it to scratch their heads, their backs, especially their butts.
You kind of get a massage out of it, so they really like it. నైస్. సో వాటి నుంచి మంచి మసాజ్ ఫీల్ పొందుతాయి అంటే ఇవన్నీ అక్కడ వెనకాల ఉన్నాయి. ఫుడ్ టైం అయ్యాకే అక్కడ మొత్తం ఫుడ్ తింటున్నాయి. సో టు రిమూవ్ ఆల్ దిస్ దే హ్యావ్ లైక్ ఏ కన్వేయర్ బెల్ట్ ఆర్ సంథింగ్. We have an alley scraper. I call it the poop scooper because its whole job is to scoop all the poop. It runs every hour or two. అది మొత్తం కూడా మనకి డంగ్ ఉంది కదా, మొత్తం కూడా ఎవ్రీ 1 అవర్కి క్లీన్ చేస్తుంటారు. ఐ మీన్ కన్వేయర్ బెల్ట్ లాగా ఉంది, మీరు చూస్తే అక్కడ కొంచెం బెల్ట్ లాగా ఉంది కదా, ఎవ్రీ 1 అవర్కి ఒకసారి మొత్తం క్లీన్ చేస్తాయంట. క్లీన్ చేసి వెనకాల పెద్ద ట్యాంక్ లాగా ఉంది, దాంట్లో కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి మళ్ళీ ఎప్పుడైతే మనకి సమ్మర్ ఆ టైం వస్తుందో మొత్తం మళ్ళీ ఫీల్డ్స్లో వేస్తారంట. ఫెర్టిలైజర్, న్యాచురల్ ఫెర్టిలైజర్ లాగా యూజ్ చేసుకోవడానికి. ఇక్కడ వాటర్ బెడ్స్ కూడా ఉన్నాయి వాటికి, వాటర్ తాగడానికి. సో హౌ డూ యూ ట్రాక్ లైక్ which cow is eating how much and if they are eating or not? They have, so they on their collars you can kind of see there's this like little tracker on there. Oh yeah. It will track how long they kind of spend in each spot and how much time they spend ruminating. So that's an indicator of how long they spend eating. It is probably like not like accurate to like the ounce of how much they're eating, but it does keep us fairly up to date on how much they're eating. And then every time they go through here, they're weighed. So if all of a sudden someone's weighing way too much or way too little, you can kind of have an idea of that. Okay. సో వాటికి ట్రాక్ చేయడానికి ట్రాకర్స్ ఉన్నాయి మెడ దగ్గర. మీరు చూస్తే కదా, మీరు ఇక్కడ చూసారంటే కనుక మెడ దగ్గర కట్టేసి ఉన్నాయి కదా, అది ట్రాకర్స్ అనమాట. యాక్చువల్గా ఒక స్పాట్లో ఎంతసేపు ఉంటున్నాయి ఈ కౌస్ అని, అండ్ ఎంత తింటున్నాయి, అండ్ అక్కడ మిల్కింగ్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ వేయింగ్ మిషన్ ఉంటుంది కదా, ఆటోమేటిక్గా వే చేసిద్ది. అదే అన్న కొంచెం వెయిట్ తగ్గుతున్నట్టు సడన్గా, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉంటారు. సో డిసీజెస్ కానీ ఏమి రాకుండా ట్రాక్ చేసుకోవడానికి, వాటిని హెల్తీగా ఉంచడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే మీరు ఒక్క కౌ కూడా సన్నగా లేదు, అంటే ఉన్నదానికంటే ఎప్పుడు తింటానే ఉన్నట్టు ఉన్నాయి. అంత బాగా ఫైట్ చేస్తున్నారు. న్యూట్రిషియస్ ఫుడ్ కానీ అట్లాగా వాటికి కావాల్సినవి అన్నీ. అదిగోండి ఇప్పుడు మసాజ్ చేసుకుంటుంది అక్కడ, మసాజ్ లాగా కొంచెం. సో వాటికి ఏదైనా ఇచ్చిగా అనిపించినా కానీ అలాగే అక్కడికి వెళ్ళి ఆ గ్రీన్ వాటి దగ్గర ఎన్రిచ్మెంట్స్ అంటారు వాటిని. సో అక్కడికి వెళ్ళేసి కొంచెం మంచిగా ఫీల్ అవుతాయి, అక్కడికి వెళ్ళి మంచి మసాజ్ చేసుకున్నట్టు. నైస్. How much milk each cow produces? Yeah, it depends on the cow. On average, I think it's about 35 to 40 liters of milk per day. So, like in terms of those big jugs, like 8 to 10 of those big jugs every day. Yeah. But the cow, it depends how recently she's had her calf. So she makes the most milk a couple weeks after she's had her calf, and then also the most milk after her second calf, typically. So it might also depend on that and her genetics. So we've had cows make up to like 60 liters of milk. Yeah, so they make that's a lot. Of milk. Yeah, that's what, like 15 of those. ఈచ్ కౌ కూడా అట్లా ఆల్మోస్ట్ 35 to 40 లీటర్స్ ఇచ్చిందంట. కొంచెం న్యూ కాఫ్స్ పుట్టిన తర్వాత అయితే కనుక 60 లీటర్స్ కూడా ఇచ్చే అవకాశం ఉందంట. సో ప్రతి హెల్దీ కౌస్ ఇవన్నీ కూడా. Do you know rough estimate like how much this gonna cost if somebody wants to start just a So in Canada, we have something called a quota system, and basically you have to buy your quota. But basically, you buy a quota from the government, and that says you're allowed to make a certain amount of milk. So our quota is we're allowed to make milk for about 45 to 50 cows, and that makes sure that all of the milk that you produce, the government's gonna buy it. If you make more than that, then there could be some penalties, so you have to stick to your quota. But that way we're producing as much milk as Canada wants, and we're not making milk that's just going to get thrown away. A good thing to know. I never knew that. And that also kind of helps us, like every year we track how much milk we're eating. Nice. But that's also why you might have been hearing in the news, the US wants to send us milk, and we're like, we don't want your milk, right? True. Because we have exactly as much milk as we want, and we know it comes from Canadian farms. We know how they're taking care of their animals. Exactly. It's a little bit different in the States. They don't have that yeah. quota system. They make so much milk, and milk goes bad, so they don't know what to do with it. True. Their feed also is a little bit different than Canadian. So in Canada, our herd size on average is about 150 cows. That's their favorite thing to do. చూసారా?
బాగుంది కదా. అలా అనుకోగానే అవి తిరుగుతూ ఉండే అనమాట. I know. As soon as I enter here, I remember my village in India. Oh yeah. Yeah, we have like 4 or 5 buffaloes there. Oh yeah. So I know how it feels when we are in that area, right? So I suddenly remembered my village. Yeah. So we have Holsteins here, and they're the most popular breed of dairy cow in Canada. So they're the black and white ones. They make the most milk. Ah, okay. There are a couple other breeds. For example, there's one called Jersey cows. They're a little bit smaller than this. They make a little bit less milk, but their milk has more cream in it, so it's a little creamier. If it's on a really, really hot day, we make sure they have shade, plenty of water, and we might even spray them down with a hose to keep them cool. బయట బాగా ఎండగుంటే కనుక లోపల స్ప్రేస్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. బాగా ఎండగుంటే కనుక అండ్ పైన చూస్తే కనుక మీరు ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. ఆ పైన లోపలంతా కూడా కూల్గా ఉంచడానికి. ఇంకా ఎండగా ఉంటే కనుక వాళ్ళు స్ప్రే కూడా చేస్తారంట వాటర్ తోటి, స్ప్రింక్లర్ సిస్టమ్ లాగా. బయటగా షేడ్ కూడా మంచిగా అరేంజ్ చేశారు చూడండి. సో ఇది యాక్చువల్గా మిల్కింగ్ మిషన్ అని చెప్పే కదా. మీరు అక్కడ చూస్తే కనుక వైట్ ట్యూబ్స్ కనిపిస్తున్నాయి కదా. సో దాంట్లోంచి మిల్క్ కలెక్ట్ చేసి మీరు పైకి చూస్తే పైన ట్యూబ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఈ ట్యూబ్స్ నుంచి బయటికి వెళ్ళి వేరే ట్యాంక్ ఉందంట. నిన్న వచ్చింది ట్యాంకు, మళ్ళీ 2 డేస్కి ఒకసారి వస్తుంది, మళ్ళీ రేపు వస్తుందంట కలెక్ట్ చేసుకోవడానికి మిల్క్ మొత్తం ట్యాంకర్. సో ఏదన్నా కౌస్కి మెడిసిన్ ఇస్తుంటారు కదా ఒక్కోసారి, లేదంటే ఏదన్నా కౌస్ ఒక్కోసారి సిక్గా ఉంటాయి కదా, అలాంటి కౌస్ యొక్క మిల్క్ తీసుకోరు. సో అక్కడ చూస్తే మీరు చిన్న బకెట్ లాగా ఉంది చూసారా. సో ఆ బకెట్లో కలెక్ట్ చేస్తారంట అలాంటి కౌస్ యొక్క మిల్క్ అంతా. సో వాటిని యూజ్ చేయరు, వాటిని పాస్చరైజింగ్ ప్లాంట్స్కి కానీ వాటికి పంపరు అనమాట. సపరేట్గా తీసి పక్కన పెట్టేస్తారు. అవి తర్వాత వేరే కలెక్ట్ చేసేస్తారు అనమాట, త్రో చేసేయడానికి ఆర్ రీసెర్చ్ పర్పస్ కానీ వాడుకుంటారు. సో ఇది మొత్తం మిల్కింగ్ మిషన్. ఇది కెనడాలో మీరు డైరీ ఫామ్ పెట్టుకోవాలంటే ఇష్టం వచ్చినట్టు వెంటనే కౌస్ కొనుక్కొని వచ్చి పెట్టేసుకోలేము. గవర్నమెంట్ దగ్గర కోటా అనేది ఉంటుంది. కెనడాలో ఎంత మిల్క్ అవసరమో, సో దాని తగ్గట్టు ఒకవేళ మిల్క్ ప్రొడక్షన్ పడిపోతుంటే మనకు కోటా ఇస్తారు. అప్పుడే మనం డైరీ ఫామ్ పెట్టుకోవచ్చు. ఒకసారి డైరీ ఫామ్ పెట్టుకున్న తర్వాత కూడా ఈ నెల ఒక 500 లీటర్లు తీసేస్తాను, దాని తర్వాత ఇంకొక 1000 లీటర్లు తీసేస్తానంటే కుదరదు. గవర్నమెంట్ కోటా ఇచ్చింది కదా, అది అస్సలు ఎక్సీడ్ కాకూడదు. ఎందుకంటే మిల్క్ని వేస్ట్ చేయడం ఇక్కడ గవర్నమెంట్కి నచ్చదనమాట. యుఎస్ వాళ్ళు మీరు మా మిల్క్ తీసుకోండి అని చెప్పినా కానీ కెనడా రిజెక్ట్ చేసేది. ఎందుకంటే వీళ్ళు లోకల్గా ప్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళకి కెనడియన్ గవర్నమెంట్కి తెలుసు ఇక్కడ ఏం ఫీడ్ ఇస్తున్నారు, ఎలా కండిషన్స్లో పెంచుతున్నారు అని చెప్పి. ఇవి అవుట్ సైడ్ ఉన్నాయి చూసారా, ఇవి 2 ఇయర్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఇంకా లోపలికి తీసుకెళ్తారనమాట. అప్పుడు దాకా ఇక్కడే ఉంటాయి చూసారా. వింటర్లో వినిపెగ్ వెదరు దారుణంగా ఉంటుంది అసలు. -40 కూడా వెళ్తుంది ఈజీగా. సో అలాంటి టైంలో ఇంకా హీటర్స్ కూడా ఉంటాయంట లోపల కావాలంటే వీటికి. సో మ్యాక్సిమం అవసరం ఉండదు. బాగా ఎక్స్ట్రీమ్ కోల్డ్కి వెళ్ళినప్పుడు మాత్రం లోపల హీటర్స్ కూడా ఉంటాయి వాడుకోవడానికి. ఇవన్నీ చూసారా మొత్తం ఒక గ్రేడింగ్ లా చేసింది. సో వాటి ఏజ్ ప్రకారం గ్రేడ్ చేసుకుంటూ వెళ్తారనమాట. సో దే ఆర్ లైక్ జస్ట్ 1 year or 2 years, right? These are 1.5. These ones are like 6 months, 8 months. Yeah, they're not even a year old yet. ఇవన్నీ కూడా 6 to 8 months అంట. చూసారు ఎంత పెద్దగా ఉన్నాయి అసలు. అంటే వీళ్ళు పెట్టే ఫీడ్ కూడా అలాగే ఉంటుంది ఇంకా. అండ్ ఇవి కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి అంట. సో అలా వెళ్ళే కొంది ఏజ్ పెరుగుతూ ఉంటుంది. సో ఎంత కేర్ తీసుకుంటున్నారు చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ కింద బెడ్డింగ్ వేశారు కదా మొత్తం, ఇది మొత్తం ఒక్కసారి ఇంకా ఇప్పుడు వెట్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఇది మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు గడ్డి. ఇది మొత్తం తీసేసి మళ్ళీ డ్రై బెడ్డింగ్ వేస్తారు అన్నమాట వాటి కింద డ్రైగా ఉండడానికి మంచిగా. నైస్. చాలా మంచి ఎక్స్పీరియన్స్, సూపర్ అనిపించింది అసలు. నెక్స్ట్ ఇంకో చోటుకి వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తుంది ఏంటో. ఎంత పెద్ద ఫెసిలిటీ కదా ఇది అసలు. ఎంతమంది పని చేస్తుంటారో ఇక్కడ. ఇక్కడ మనం పిగ్ ఫామ్ దగ్గర ఉన్నాము. So usually there's different flooring in here, and then we breed all of our sows using artificial insemination.
couple days after they're bred, then they're moved into a group in the middle, and they'll stay there until we're ready to do a gestation check. The doors are off, but this big metal crate is our automatic feeder. Oh, okay. So if you feed pigs all at the same time, a lot of times they fight over food. You can get a little mean. So this one makes them eat one at a time. They go in, they can eat all the food they want, but we can also keep track of how much they're eating. Oh, okay. So we want them to eat enough to be healthy, but not too much that they get really big and then their babies get really big. They never feel full, I guess. I know. Well, and pigs actually don't like to pig out. They like to eat pretty slow and just till they're full. ఇది జెస్టేషన్ బాన్ అంటే ఒకసారి అక్కడ పిక్స్ ఏదైనా కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడికి తీసుకొస్తారనమాట. ఇక్కడ చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి కదా, అది ఫీడర్స్, ఆటోమేటిక్ ఫీడర్స్. అక్కడ ఎంత తింటున్నాయి, ఏం తింటున్నాయి అనేది కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ పిక్స్కి ఏమన్నా బాగాలేదనుకో, అవి అసలు సరిగ్గా చూపించమంటారు. వాళ్ళు వాటి చెవులకి ఒక ట్రాకర్ లాగా పెడతారు. ఆ ట్రాకర్ వల్ల వాళ్ళు తెలుసుకుంటారు ఇది ఎందుకు తినలేదు ఈరోజు, ఏ పిగ్ తినలేదు అని చెప్పి. దాన్ని బట్టి వీళ్ళు వచ్చి మళ్ళీ వెటర్నరీ డాక్టర్ కానీ ఎవరో ఒకరు వచ్చి చెక్ చేస్తారు ఎందుకు తినలేదు, ఏమన్నా బాగాలేదా అని చెప్పి. మంచి కేర్ అనమాట అలా తీసుకుంటే. అసలు ఇవన్నీ కూడా ఇక్కడ కన్ఫర్మ్గా పాటించే స్టాండర్డ్స్. It's lunchtime right now. Oh, they're damn big. Yeah, so they're about 14 days old at this point. Okay. And mom basically feeds all the babies at the same time. So she's going to make a noise for all of the piglets saying, hey, it's breakfast time. So they all come eat at the same time. చూసారు అసలు స్మాల్ పిగ్లెట్స్ అవి ఒక్కటి కూడా ఆల్మోస్ట్ how many pounds is it? Is 2 pounds? When they're born, they're about 2 pounds. At Yeah. this point, I'd say they're like 10, 15 pounds. సో ఇవన్నీ చూసారా పిగ్లెట్స్? అవి పుట్టినప్పుడు మాత్రం 2 pounds అట్లా ఉంటాయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 to 8 pounds అలాగ ఉంటాయి. అండ్ హాక్స్ కూడా అయ్యి చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో, ఆల్మోస్ట్ 350 kgs అట్లా ఉంటాయి. ఆల్మోస్ట్ 600 pounds దాకా ఉంటాయంట ఒక్కొక్కటి వెయిట్. కౌస్కి కానీ లేదంటే చికెన్స్కి అయితే కోటా సిస్టమ్ ఉంది కెనడాలో. అంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంత అయితే చెప్పిద్దో అంతే మీరు ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఎందుకంటే అవన్నీ మళ్ళీ గవర్నమెంటే పై చేసిద్ది. ఇప్పుడు మీరు పిక్స్కు చూస్తే కనుక అట్లాగా కోటా సిస్టమ్ ఏం లేదు. మీకు కావాలంటే పిక్ ఫామ్ స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే గవర్నమెంట్ ఏం ప్రామిస్ చేయదు బయర్స్ కోసం అనేది. మీరే బయర్స్తో మాట్లాడుకొని సెల్ చేసుకోవాలి. ఒక్కోసారి యూఎస్కి వేరే స్టేట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, అది కామన్. సో అదంతా కూడా మీరే ఓన్గా చేసుకోవాలి. గవర్నమెంట్ ఏం మీకు హెల్ప్ చేయద్దు ఆ విషయంలో. సార్ చూడండి, ఇది పిగ్ బ్రౌన్ అనమాట. చాలా బాగుంది ఇదా. యాక్చువల్గా అటు పక్క అంతా రెనోవేషన్ జరుగుతుంది. లేదంటే కనుక ఇంకా వేరే టైప్ ఆఫ్ పిక్స్ కూడా ఉంటాయి అని అవన్నీ ఎలాగా అక్కడ ఉంటాయి. ఈ పిక్స్లో కూడా ఆల్ఫాస్ ఉంటాయి అన్నమాట. సో ఆల్ఫా పిగ్ అవన్నీ కూడా ఉంటాయి. అవి కూడా చూసే అవకాశం దొరికేది. సో రైట్ నౌ వేర్ ఆర్ దోస్ ద పిక్స్ దట్ షుడ్ బి దేర్ ఇన్ దోస్ వన్స్? There are like 1 or 2 other rooms that are just not on display. Might have some pigs. పక్కనంతా రెనోవేషన్ జరుగుతుంది కాబట్టి వెనకాల వేరే రూమ్స్ ఉన్నాయి. అంటే అవి డిస్ప్లేలోకి లేవు. సో అందుకోసమనే ఇంకా అక్కడ రెనోవేషన్ చేస్తున్నారు. ఓన్లీ ఈ మాత్రం ఇంకా మ్యాండేటరీగా ఉండాలి కాబట్టి ఇంకా ఇవి ఉన్నాయి. సో మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి? సో హౌ మెనీ మామ్స్ డూ వీ హ్యావ్ హియర్? లైక్ in this room there's 12. 12? Oh, okay. But we have another farrowing barn that could fit another 12. సో ఇది పిగ్ ఫామ్. సో పిగ్స్ నుంచి మనకి చాలా ఇంగ్రీడియంట్స్ కానీ తయారు చేస్తూ ఉంటారు. అండ్ కాస్మెటిక్స్ కానీ లేదంటే ఇన్సులిన్ కానీ చాలా వాటిలో వాడతారు మనకి పిగ్స్కి సంబంధించినవి అని. ఒకసారి 230 poundsకి అట్లాగా రీచ్ అయిన తర్వాత మొత్తం ఇంకా మార్కెట్కి పంపిస్తారు. మార్కెట్కి పంపించి ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది పిగ్ కూడా యూజ్ చేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు కెనడా అనేది మనకి బేకన్ క్యాపిటల్ అనమాట. సో బాగా ఇక్కడ బ్రీడ్ చేస్తారు ఇవన్నీ కూడా. సో అండ్ ఎవ్రీ పార్ట్ కూడా యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఎట్లాగంటే కాస్మెటిక్స్లో యూజ్ చేస్తారు, ఇన్సులిన్లో యూజ్ చేస్తారు, క్రేయాన్స్లో యూజ్ చేస్తారు. మన రగ్బీ ఫుట్బాల్ తెలుసు కదా, అమెరికన్ ఫుట్బాల్ అంటారు, ఆ బాల్ పైన లెదర్కి కూడా పిగ్ స్కిన్ యూజ్ చేస్తారు. అదే కాదు, మళ్ళీ మనకి హార్ట్లో ఏదైనా వాల్వ్స్ చేంజ్ చేయాలంటే కూడా పిగ్ యొక్క హార్ట్కి సంబంధించినవి మన సేమ్ సైజ్ ఉంటాయి కాబట్టి దాంట్లో కొన్ని యూజ్ చేస్తారు. లేదంటే మోకాళ్ళకి ఏదైనా చేయాలన్నా కానీ దాంట్లో చిన్న చిన్న లెగ్మెంట్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకు యూజ్ చేస్తారు అనమాట. ఎందుకంటే మనకు ఒకసారి కంపాటబుల్ అయిందంటే అది మన బాడీ రిజెక్ట్ చేయదు కాబట్టి. సో అన్ని యూజెస్ ఉన్నాయన్నమాట. అది మొత్తానికి మన టూర్ బ్రూస్ డి క్యాంపెల్ ఫార్మ్ అండ్ ఫుడ్ డిస్కవరీ సెంటర్లో కంప్లీట్ అయిపోయింది. ఎక్సలెంట్గా ఉంది కదా అసలు.
ఎన్ని చూసాము ఒకేసారి. పిగ్ ఫామ్ చూసాము, డైరీ ఫామ్ చూసాము, చికెన్ ఫామ్ చూసాము. ఎలాగ మన కెనడాలో ఎంత బాగా ప్రాక్టీసెస్ ఉంటాయి ఫుడ్కి సంబంధించింది అదంతా చూసాము. ఈ పక్కన మీరు చూస్తే బయట యాక్చువల్గా వీట్ కానీ వేరే ఇందాక వచ్చేటప్పుడు దారిలో చూపించా కదా, వేరే వెజిటేబుల్స్ అవి కూడా పండిస్తున్నారు. అవన్నీ కూడా కొంచెం వీటికి ఫీడ్లా కూడా యూజ్ చేస్తారంట అప్పుడప్పుడు. మన ఊరికే ఫామ్ పెట్టేసుకోవాలంటే అట్లా ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడానికి కుదరదు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి, మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చెప్పేసి గవర్నమెంట్ మనకి అలౌ చేయాలి. ఎందుకంటే అది మళ్ళీ గవర్నమెంటే కొనిద్దంట. చూసారుగా ఎంత మంచిగా ప్రాక్టీసెస్ కెనడాలో ఫుడ్ మీద పాటిస్తున్నారు అనేది. ఈ వీడియో ఇంకెంతటితో అయిపోయింది. నెక్స్ట్ టైము ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాం మరి, బాయ్.